బిగ్ 7లో ఫస్ట్ టాపిక్ చూద్దాం. హెచ్సిఏ కేసులో సంచలన విషయాలైతే బయటకు వస్తున్నాయి. 2 ఏళ్లలో 170 కోట్లు గోల్మాల్ జరిగినట్లుగా సిఐడి గుర్తించింది. ప్లేయర్స్ ఎంపికలోనూ అవినీతి చేసినట్లుగా సిఐడి విచారణలో తేలింది. ప్లేయర్స్ తల్లిదండ్రుల నుంచి కూడా డబ్బులు వసూలు చేయడంతో పాటు హెచ్సిఏలో చెక్ పవర్ ని దుర్వినియోగం చేసినట్లు కూడా గుర్తించారు. బీసీసీఐ ద్వారా వచ్చిన నిధుల్లోనూ గోల్మాల్ జరిగినట్లు గుర్తించింది సిఐడి. ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు వేధింపుల వ్యవహారంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యాజమాన్యం స్టేట్మెంట్ ని కూడా సిఐడి రికార్డ్ చేసింది. ఎస్ఆర్హెచ్ నుంచి వచ్చిన కాంప్లిమెంటరీ పాసులను సైతం బ్లాక్ లో అమ్ముకొని సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. హెచ్సిఏ వ్యవహారంలో మొత్తం 6గురిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఇప్పటి వరకు 5గురిని అరెస్ట్ చేశారు. A1గా హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఉన్నారు. A2గా హెచ్సిఏ సెక్రటరీ దేవరాజు రామచందర్ ఉన్నారు. అతను పరారీలో ఉన్నారు. నోటీసులు ఇవ్వకుండానే తనని అరెస్ట్ చేశారని జగన్మోహన్ రావు చెబుతున్నారు. తనపై అక్రమంగా కేసులు పెట్టారని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇప్పుడే హెచ్సిఏని ప్రక్షాళన చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురువారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడున్న హెచ్సిఏ కమిటీని రద్దు చేసి రాష్ట్ర స్థాయిలో కొత్త కమిటీ ఏర్పాటు చేయాలంటున్నారు. తాను 10 ఏళ్లుగా పోరాటం చేస్తే ఇన్నేళ్లకు న్యాయం జరిగిందన్నారు గురువారెడ్డి. ఇప్పటికైనా ఒరిజినల్ టాలెంట్ ఉన్న ఆటగాళ్లకే అవకాశాలు రావాలని ఆకాంక్షించారు. ఎప్పటినుంచో హెచ్సిఏని ప్రక్షాళన చేయాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. అనేక సంవత్సరాలుగా అవినీతి, అంతర్గత పోరు, నిర్వహణ లోపాలతో హెచ్సిఏ పేరు మసకబారింది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రక్షాళన అవసరమని చాలా మంది భావిస్తున్నారు. టికెట్ల విక్రయం, నిధుల దుర్వినియోగం, నిర్మాణ పనులలో అవకతవకలు లాంటి అనేక అవినీతి ఆరోపణలు హెచ్సిఏపై ఉన్నాయి. అసోసియేషన్ పాలకవర్గంలోనూ తీవ్రమైన అంతర్గత విభేదాలు, రాజకీయాలు క్రికెట్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. అకాడమీల నిర్వహణ, జట్ల ఎంపిక, మౌలిక సదుపాయాల కల్పనలోనూ అనేక లోపాలున్నాయి. సరైన ప్రోత్సాహం, మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల యువ క్రికెటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందనే వాదనలు కూడా ఉన్నాయి. అందువల్ల హెచ్సిఏని ప్రక్షాళన చేసేందుకు ఇదే మంచి సమయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక హెచ్సిఏ అంశంలో ఎన్నో ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. 2 ఏళ్లలో 170 కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా ఎన్నో ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సిఐడి అధికారులు కూడా ధృవీకరించారు. ప్లేయర్స్ యొక్క పేరెంట్స్ దగ్గర నుంచి కూడా మామూలు వసూలు చేస్తున్నారు, అడ్డగోలుగా అవినీతి జరుగుతోంది అంటూ కూడా గుర్తించారు. అసలు హెచ్సిఏలో ఏం జరుగుతోంది, ఈ అంశం గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు గడ్డం వినోద్ కుమార్ ఎమ్మెల్యే, అదేవిధంగా హెచ్సిఏ మాజీ అధ్యక్షుడు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. అలాగే వెంకటేష్ గారు క్రికెట్ అనలిస్ట్, వారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఇద్దరితో ఒకసారి మాట్లాడదాం, వారి స్పందన ఏంటో వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఎస్ వినోద్ కుమార్ గారు నమస్తే అండి. మొదటగా మీ నుంచి స్టార్ట్ చేద్దాం. నమస్తే అమ్మా, చెప్పు. ఎస్ వినోద్ కుమార్ గారు, ఇప్పుడు హెచ్సిఏ ప్రెసిడెంట్ కావాలంటే అసలు అర్హతలు ఏంటి, దీనికి సంబంధించి మీరేమంటారు? అంటే ప్రెసిడెంట్ అంటే హీఈస్ ఎలెక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ హెచ్సిఏ క్లబ్ మెంబర్స్ అండి. వాళ్ళ క్లబ్ మెంబర్స్ ఎలెక్ట్ అయిన తర్వాత ఆయనకు ప్రెసిడెంట్ హోదా వస్తుంది. అది ఎలక్షన్ కండక్ట్ కావడము ఈజ్ ద అథారిటీ ఆఫ్ ద కన్సర్న్డ్. ఎవరు ఒంబడ్స్మెన్ ఉంటాడో ఆయన దాని ఎలక్షన్ డిక్లేర్ చేస్తారు ఎవ్రీ 3 years. ఎస్ సార్, అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రావు హెచ్సిఏ ప్రెసిడెంట్గా అసలు ఎలా ఎన్నికయ్యారు అండ్ ఆయన ఎన్నికకు సంబంధించి కూడా ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు 18 months అయిందమ్మా. 18 months నుంచి ఆయన కండక్ట్ చేసిన ఎలక్షన్ కూడా సరిగ్గా నామినేషన్ లేదు, ఆ కన్సర్న్ అధికారి ఇద్దని ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే దాని రియాలిటీ బయటపడుతుంది. ఇప్పుడు ఇది అవకతవకలు అయినందుకే హెచ్సిఏలా ఇటువంటి గవర్నమెంట్ ఇప్పుడు డెసిషన్ తీసుకుంది దట్ పీపుల్ హు ఆర్ కరప్ట్ షుడ్ బి బిహైండ్ బార్స్ అని అదొకటి పెట్టుకున్నారు. అది ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత బయటకు వస్తుంది. ఎస్, అలాగే ఇప్పుడు వెంకటేష్ గారు క్రికెట్ అనలిస్ట్ గారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి.
వెంకటేష్ గారు, అసలు క్రికెట్ అంటేనే చాలా మంది అభిమానులు ఉంటారు. గల్లీ క్రికెట్ నుంచి మొదలు పెడితే నేషనల్ క్రికెట్, ఇంటర్నేషనల్ క్రికెట్ వరకు కూడా క్రికెట్ని ప్రేమించే వ్యక్తి ఎవరు లేకుండా ఉండరు. ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టం, చాలా మంది ఆడుతూ ఉంటారు, ఎంతో కష్టపడుతుంటారు. ప్రతిసారి కోచింగ్కి వెళ్ళడము, వాళ్ళు ఎంతో కష్టపడి శ్రమ కోర్చి వారి పిల్లల్ని క్రికెటర్లుగా చూడాలని వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోరుకుంటూ ఉంటారు. సో అటువంటిది, అదేవిధంగా మనకు తెలంగాణ రాజధాని హైదరాబాద్కు సంబంధించి హెచ్సిఏ క్రికెట్ అంటే కూడా చాలా మంది కూడా ఎంతో ప్రెస్టీజియస్గా చూస్తారు. అటువంటి ఆర్గనైజేషన్లో ఇలాంటి అవినీతి జరగడాన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? అవినీతి హెచ్సిఏలో కొత్త ఏం కాదండి. చాలా సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా వేళ్ళూనుకుని పోయింది అవినీతి. మీరు అక్కడ ప్రెసిడెంట్స్ మారచ్చు, లేకపోతే సెక్రటరీస్ మారచ్చు, ఆఫీస్ బేరర్స్ మారచ్చు, కానీ అది చాలా డీప్గా ఈ ప్రాబ్లం మనకి చాలా సంవత్సరాల నుంచి కనిపిస్తుంది. అందుకనే మనకి హైదరాబాద్ నుంచి మీరు చెప్తున్నారు కదా, చాలా మంది గోల్డెన్ అకాడమీస్ ఉన్నాయి ఇక్కడ, గోల్డెన్ అకాడమీస్ ఉన్నాయి, తర్వాత టాలెంట్ ఉంది, కానీ ఎవరికి కూడా అవకాశాలు రావట్లేదు. చూడండి, సిరాజ్ తర్వాత, తిలక్ వర్మ తర్వాత హైదరాబాద్ నుంచి ఎవ్వరు కూడా నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ పొందట్లేదు. ఈవెన్ ఐపీఎల్ కాంట్రాక్ట్స్ కూడా హైదరాబాద్ వాళ్ళకి రావట్లేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఈ అవినీతి, తర్వాత నెపోటిజం, బంధుప్రీతి, వాళ్ళకి సంబంధించిన ప్లేయర్స్ని టీంలో తీసుకోవడం, దాంట్లో పాలిటిక్స్, తర్వాత మనీ. సో ఎస్సీఏ ఎవరైతే ఎస్సీ ఎలక్షన్ గెలుస్తున్నారో వాళ్ళు దీన్ని ఏదో ఒక కామధేనువులా వాడుకుని దాని ద్వారా డబ్బులు సంపాదించారు. ఎందుకంటే మనకు తెలుసు, బీసీసీఐ నుంచి కోట్లాది రూపాయలు ఎస్సీఏకి వస్తాయి ఎవ్రీ ఇయర్. సో ఆ డబ్బుని దుర్వినియోగం చేయడం, తర్వాత తమ పొజిషన్ని మిస్యూజ్ చేయడం, ఇది తప్ప మనకి ఎలాంటి క్రికెట్ డెవలప్మెంట్ జరగట్లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమాత్రం లేదు. హైదరాబాద్లో ఒక కొత్త స్టేడియం కట్టి, హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్త స్టేడియం కట్టింది లేదు. ఎస్ వినోద్ గారు, ఇప్పుడు వెంకటేష్ గారు కూడా చెప్తున్నారు. సో వాటికి సంబంధించి మీరేమంటారు? అలాగే ఈ గౌలిపుర క్రికెట్కి సంబంధించి గౌలిపుర క్రికెట్ క్లబ్ని కూడా శ్రీచక్ర క్లబ్గా పేరు మార్చారు అని, దాని మెంబర్షిప్ ఆధారంగానే ఈ జగన్మోహన్ రెడ్డి పోటీ చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇది మీ వరకు వచ్చిందా? హలో ఎస్ వినోద్ గారు. హలో, ఇస్ ఇట్ క్లియర్ అండి? ఎస్ వినోద్ గారు, ఇస్ ఇట్ క్లియర్ నౌ? ఓకే, క్లియర్గా ఉందండి, చెప్పండి. కెన్ యూ హియర్ మీ అండి? యా, వినిపిస్తుందా? యా వినిపిస్తుంది సార్, మాట్లాడండి. యా వినిపిస్తుంది సార్, మాట్లాడండి. అలాట్మెంట్ అనేది ఉన్నది కదా రాజేందర్. వినోద్ గారు, హియర్ మీ మేడం? ఎస్, ఇక్కడ మనకి గౌలిపుర క్రికెట్ క్లబ్ కి సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. ఈ గౌలిపుర క్రికెట్ క్లబ్ ని శ్రీచక్ర క్లబ్ గా పేరు మార్చారు, దాని మెంబర్షిప్ ఆధారంగానే ఈ జగన్మోహన్ రెడ్డి పోటీ చేశారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం మీ వరకు వచ్చిందా అని అడుగుతున్నాను. అది వచ్చిందండి, కానీ దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ క్లబ్ పేర్లు ఎట్లా మార్చుకున్నారు, ఆయన పేరు మీద ఆయన క్లబ్ మెంబర్షిప్ ఎలా ఇచ్చారు, దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తేనే రియాలిటీ బయటపడుతుంది. ఎందుకంటే ఇక్కడ అవకతవకలు క్లబ్ సెక్రటరీలలో చేంజ్ చేసుడు కూడా చాలా 10 ఏళ్ల సంది అవుతుంది. మన హెచ్సిఏ క్లబ్ మెంబర్షిప్లో ఒక్కొక్క క్లబ్ వాల్యూ ఇప్పుడు దగ్గర 1,50,00,000 నుంచి 2 కోట్లు అయిపోయింది. అందుకోసం వాల్యుయేషన్ పెద్దగా అయిన తర్వాత రకరకాల మంది క్లబ్బులు కొనుక్కుంటున్నారు. అట్లా కొనుక్కొని ఈయన తీసుకున్నాడు ఆ మెంబర్షిప్, తీసుకున్న తర్వాత దాని ద్వారా చేసిండు. కానీ క్లబ్ కరెక్ట్ ఉందా లేదా అనేది దట్ నీడ్స్ టు బి ఇన్వెస్టిగేటెడ్. అందుకోసం ఈ చక్ర క్లబ్ అనేది ఉన్నది కదా, అది ప్రాక్టికల్గా రియలిస్టిక్ ఉందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ కావాలి. అంటే అంత ఈజీగా జరుగుతుందా అండి? ఇటు మనకు క్రికెట్ క్లబ్ల యొక్క పేర్లు మార్చడము, ఈ విధంగా వాటి మెంబర్షిప్ తీసుకొని ఒక అధ్యక్షుడిగా చలామణి కావడానికి ఇంత ఈజీ వే ఉంటుందా? అన్ని లూప్ హోల్స్ ఉంటాయా హెచ్సిఏలో? హెచ్సిఏలో ఏంటంటే ఈ క్లబ్ మార్చడం, అది చేయడము కమిటీ మెంబర్స్ అందరు కూర్చొని డిస్కస్ చేస్తారండి. ఆ డిస్కస్ చేసిన తర్వాత ఎవరికి అబ్జెక్షన్స్ ఉన్నా దాని గురించి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత డిస్కస్ చేసిన తర్వాతనే ఫైనల్ చేస్తారు. ఇప్పుడు ఎవరు అథారిటీ ఉన్నా, ఎస్పెషలీ ప్రెసిడెంట్ అయినా కానీ, సెక్రటరీ అయినా కానీ, వైస్ ప్రెసిడెంట్స్ అయినా కానీ, వాళ్ళందరూ కమిటీలో కూర్చొని డిస్కస్ చేసి అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాతనే క్లబ్ మెంబర్షిప్ మారుస్తారు. అది అండర్స్టాండింగ్ అయ్యేదాకా కాదు. ఏమైనా అండర్స్టాండింగ్ చేసుకొని చేసిండొచ్చు అని నా ఫీలింగ్. ఇది చక్ర క్లబ్ గురించి కూడా అది ఎంత రియాలిటీ ఉందో ఇన్వెస్టిగేషన్ చేస్తేనే బయటకు వస్తుంది. ఓకే, సో ఇందులో నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేసి
ఈ విధంగా వేరే దారిలో పోటీ చేసి చైర్మన్ అయ్యారు అని ఒకవేళ నిజంగా నిరూపించడం జరిగినట్లయితే జగన్మోహన్ రెడ్డిని ప్రక్షాళన అంటే పదవి నుంచి తప్పించే అవకాశాలు ఉంటాయా? ఆటోమేటిక్లీ అండి ఎలక్షన్ విల్ గెట్ నల్ అండ్ వాయిడ్. వన్స్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఈయన కండక్ట్ చేసిన ఎలక్షన్ కరెక్ట్ పద్ధతి కాదంటే ఆటోమేటిక్గా హీ విల్ బి డిస్క్వాలిఫైడ్. ఎందుకంటే క్లబ్ మెంబర్షిప్పే అది కరెక్ట్ కానప్పుడు హీ కెనాట్ కంటెస్ట్. ఆయన నామినేషనే కరెక్ట్ కాదు. అప్పుడు ఆ నామినేషన్ కరెక్ట్ చేసుకున్నప్పుడు అది కమిటీలో కూర్చున్నప్పుడు డిస్కస్ చేసింది అది 100% రాంగ్. సో ఇట్ విల్ హ్యావ్ డిఫరెంట్ రిపర్కషన్స్. అంటే ఈ కెనాట్ ఈవెన్ ఫైల్ ఈజ్ నామినేషన్ ఒకవేళ క్లబ్ మెంబర్షిప్లో లేకపోతే అది ఫాల్స్ ఫేక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో వెంకటేష్ గారు ఇటు హెచ్సిఏలో అవినీతి అక్రమాలు జరిగాయని ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. అసలు నిజంగానే జరిగాయి అనుకుంటున్నారా? అసలు ఎంతవరకు జరిగి ఉంటాయి మీ అనాలిసిస్ని బట్టి? జరిగిందని కాదు, అంతకుముందు గతంలో అజరుద్దీన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా అతని మీద కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. చాలా సాధారణంగా మనం ఏమనుకుంటామంటే క్రికెటర్స్ కనుక అడ్మినిస్ట్రేటర్స్గా ఉంటే వాళ్ళు కనుక క్రికెట్ అసోసియేషన్ పెద్దలుగా ఉంటే మీకు చాలా వరకు క్రికెట్ డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటాం. కానీ అజరుద్దీన్ హూ లెడ్ ది కంట్రీ ఫర్ ఆల్మోస్ట్ ఏ డికేడ్, తర్వాత 3 వరల్డ్ కప్స్లో అతను లీడ్ చేశాడు. అయినా కూడా అతని పీరియడ్లో కూడా ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అనేది ఏ మాత్రం జరగలేదు. అలాగే మీరు చూస్తే మిగతా అన్ని రాష్ట్రాల్లో స్టేట్ లీగ్స్ జరుగుతున్నాయి, దాని నుంచి టాలెంట్ ఎమర్జ్ అవుతుంది. ఇప్పుడు తమిళనాడులో మన పొరుగున్న తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని చోట్ల లీగ్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి లాంటి ప్లేయర్స్ ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళందరూ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నుంచి వచ్చారు. అలాగే చాలామంది ప్లేయర్స్ ఇప్పుడు ఢిల్లీ ప్రీమియర్ లీగ్ నుంచి ప్రియాన్షారియా అలాంటి ప్లేయర్స్ అందరూ రావడం అనేది మనం చూస్తున్నాం. సో ఇక్కడ కనీసం లీగ్ జరుపుకోలేకపోతున్నారు. ఈవెన్ పాండిచ్చేరి లాంటి యూనియన్ టెరిటరీస్లో చిన్న చిన్న రాష్ట్రాల్లో కూడా లీగ్స్ ఉన్నాయి, లీగ్ జరుపుకోలేకపోతున్నారు. కొత్తగా స్టేడియంలు ఎక్సెప్ట్ హైదరాబాద్ అండ్ రంగారెడ్డి మిగతా జిల్లాలో ఎలాంటి డెవలప్మెంట్ లేదు. కరప్షన్ ఒకటే కాదు ఇక్కడ సమస్య, మీకు ఆ టాలెంట్కి సరైన గుర్తింపు లేదు. మిగతా చోట్ల వాళ్ళకి మినిమం సదుపాయాలు లేవు, టర్ఫ్ వికెట్లు లేవు ఎక్కడ కూడా, ఎక్సెప్ట్ హైదరాబాద్ అండ్ రంగారెడ్డి, బయట ఎక్కడ టర్ఫ్ వికెట్లు లేవు. సో కోచ్లు లేరు, అకాడమీలు లేవు. ఒక్క కోచ్ కూడా ఎస్ఏ నుంచి మీకు వరంగల్ కానీ కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ ఎక్కడికి వెళ్ళి అక్కడ కోచింగ్ స్టింట్స్ చేసినట్టుగా ఎలాంటి పరిస్థితి లేదు. సో ఇన్ని కోట్ల రూపాయలు వస్తుంటే ఇవన్నీ ఈ ఆఫీస్ బేరర్ల జేబుల్లో, క్లబ్ సెక్రటరీల జేబుల్లోకి పోతున్నాయి తప్ప క్రికెట్ డెవలప్మెంట్ ఈజ్ అబ్సల్యూట్ జీరో. తర్వాత మీకు కొత్తగా జిల్లాలు ఫామ్ అయినాయి, 33 జిల్లాలు అయినాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. ఒకప్పుడు 10 జిల్లాలే ఉండేవి. ఈ 33 జిల్లాలకు కూడా ఇప్పటికీ రిప్రజెంటేషన్ లేదు. మీకు కేవలం ఆ 10 జిల్లాలకు మాత్రమే రిప్రజెంటేషన్ ఉంది. సో అది కూడా మార్చుకోవాలి. అది కూడా లాస్ట్ బాడీ దాన్ని ఇగ్నోర్ చేసింది, ప్రజెంట్ బాడీ కూడా దాన్ని కంప్లీట్గా, ఎందుకంటే మళ్ళీ వాళ్ళందరూ ఓటింగ్ వస్తే వాళ్ళ వాయిస్ పెరుగుతుందని చెప్పి. ఇలాంటి చాలా సమూలంగా ప్రక్షాళన చేయాలి ఎస్సీఏని. కేవలం జగన్మోహన్ రెడ్డిని మార్చేసి కొత్త బాడీని తీసుకొస్తే మీకు జరిగిన డ్యామేజ్ ఏమి తరిగిపోదు. ఇప్పుడు మీరు కరప్షన్ గురించి అడుగుతున్నారు, కరప్షన్ అనేది ఎన్నో ఏళ్లగా ఉంది. ప్రతి లెవెల్లో, ఏజ్ గ్రూప్లో కానీ లీగ్లో ఆడాలన్నా ఎక్కడ వెళ్ళినా కూడా కౌంటర్లు పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్నారు. మీరు పలాని స్టేజ్లో ఆడాలంటే ఇన్ని డబ్బులు ఇవ్వాలి, స్టేట్కి ఆడాలంటే ఇన్ని డబ్బులు. ఆ రకమైన పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రావు మీద కూడా 170 కోట్ల ఆరోపణలు వచ్చినాయని మీరు చెప్తున్నారు. ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరుగుతుంటే దెర్ వాజ్ నో ఆన్సరబిలిటీ. ఎవరు దాన్ని పట్టించుకున్న నాదుడు లేరు. ఏమంటే ఇప్పుడు ప్రభుత్వాలు కానీ లేకపోతే ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళకి వచ్చే పాసుల కోసం ఎస్సీఐ అంటే ఒక సాఫ్ట్ కార్నర్తో వ్యవహరిస్తారు. దానివల్ల మనకి వాళ్ళ జరుగుతున్న అవినీతి విషయంలో కంట్రోల్ లేకుండా అయిపోయింది. ఎస్ వినోద్ కుమార్ గారు, ఇప్పుడు ఒకవేళ అవినీతి జరుగుతూనే ఉంది కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు అని వెంకటేష్ గారు అంటున్నారు. అంటే నిజంగానే ప్రభుత్వాలు అవినీతి జరిగినా కూడా ఎటువంటి యాక్షన్స్ తీసుకోవట్లేదా? ఎటువంటి సీరియస్ యాక్షన్స్ తీసుకునే అవకాశాలు ఉండవా? అంటే ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటీస్కి వచ్చిన తర్వాతనే ఈ లెవెల్ ఆఫ్ స్టెప్ పెరిగిందండి. ఒకసారి ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఓనర్స్ ఉన్న తర్వాత హెచ్సిఏ వాళ్ళతో మాట్లాడినప్పుడు దేర్ షుడ్ హ్యావ్ బీన్ అన్ అండర్స్టాండింగ్. ఇప్పుడు అండర్స్టాండింగ్ లేకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మన హైదరాబాద్లో కండక్ట్ చేయాలని పెట్టిన తర్వాత ఏ ఫ్రాంచైజ్నైనా కానీ ఏ అసోసియేషను దాన్ని డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉండొద్దు. ఆ డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉన్న తర్వాత వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే ఇట్లా కండక్ట్ అయితే మేము వైజాగ్ కూడా షిఫ్ట్ అవుతామని ఎస్ఆర్హెచ్ వాళ్ళ సూచన ఇచ్చారు. దాని తర్వాత మా ముఖ్యమంత్రి గారికి నోటీస్ వచ్చింది ఇట్లా ఐపీఎల్ మన హైదరాబాద్లో కండక్ట్ చేస్తే దాన్ని సరిగ్గా ఫ్రీడమ్ లేదు, అసోసియేషన్ అథారిటీస్ అందరూ మిస్యూజ్ చేస్తున్నారు, మా ఉన్న ఓనర్షిప్ రైట్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు.
దానికోసము మేము వీఆర్ అనేబుల్ టు కండక్ట్ ద మ్యాచ్ ఇన్ హైదరాబాద్ అని ఆ స్టేజ్ వచ్చింది గవర్నమెంట్ నోటీస్కి. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇంత పెద్ద లెవెల్లో 170 crores అని మీ టీవీ వాళ్ళే చెప్పినప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు ఏడికేలు వస్తున్నాయి. ఆటోమేటిక్గా ఎన్ఫోర్స్మెంట్గా మా ఉన్న సిఐడి డిపార్ట్మెంటు గవర్నమెంట్ ద్వారా మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ సమస్యను కంపల్సరీగా ఇన్వెస్టిగేట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ప్రజల డబ్బు, బీసీసీఐ డబ్బు ఈ యూస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ క్రికెట్ డెవలప్మెంట్ కాకుండా డబ్బులే వేరే జాగాలో మిస్యూజ్ అవుతుంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అయిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరు కన్సర్న్డ్ పర్సన్స్ ఉన్నారో దే ఆర్ ఆన్సరబుల్. వెన్ దే ఆర్ ఆన్సరబుల్ దే విల్ గెట్ ద రైట్ రిజల్ట్. ఎస్ వినోద్ కుమార్ గారు, అదేవిధంగా మీరు ఇందాక అన్నారు 170 కోట్ల అవినీతి జరిగిందని మీ టీవీ వాళ్ళే చెప్తున్నారు. సరే, అది చెప్పింది కూడా టీవీ వాళ్ళు కాదండి, సిఐడి అధికారులే డైరెక్ట్గా చెబుతున్నారు. 2 ఏళ్లలో 170 కోట్ల మేర అవినీతి జరిగింది. అదేవిధంగా ప్లేయర్స్ యొక్క పేరెంట్స్ దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున అమౌంట్ తీసుకున్నారు హెచ్సిఏ తరఫు నుంచి కూడా అని కూడా చెప్తుంది కూడా సిఐడియే గుర్తించింది. సో దానికి సంబంధించి మేము దీనికి సంబంధించి కూడా ఒక డిబేట్ని ఒకటి కండక్ట్ చేద్దాము. సో మీరేమంటారు, అదేవిధంగా అనలిస్టులు ఏమంటున్నారు అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అలాగే ఇప్పుడు ఐపీఎల్లో టికెట్ కొనుగోలు అమ్మకాల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అంటున్నారు. అది కూడా నిజమేనా అండి? 100% అండి. బికాస్ ఈ అవినీతి అనేది టికెట్ల మీద అది వచ్చింది గొడవ ఆడనే. యాక్చువల్లీ క్లబ్ ప్రెసిడెంట్, క్లబ్ అథారిటీస్ తీసుకుంటే 3,900 పాసులు ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఇచ్చేవారు. అది ఇచ్చిన తర్వాత ఎస్ఆర్హెచ్ వాళ్ళకు మళ్ళీ ఇంకొక 3,000 టికెట్లు అడిగిండు ఆయన. ఎందుకు అడిగిండు? బికాస్ ద డిమాండ్ వాస్ వెరీ హై, వాల్యుయేషన్ పెరిగింది. ఇప్పుడున్న రేట్లు ఆఫ్ టికెట్లు కూడా మేమున్నప్పుడు ఇట్ వాజ్ యాజ్ లో యాజ్ 5,000 to 10,000. ఇప్పుడు 30,000, 40,000 రూపాయలు ఒక్కొక్క టికెట్. ఒక బాక్స్కు 2 లక్షలు ఉండేది 8 లక్షలు, 5 లక్షలు అయిన తర్వాత ప్రజలకు డబ్బులు అనేది దాని వాల్యూ చాలా పెరిగిపోయిందండి. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒక్క బాక్సు మా అంటే మ్యాక్సిమం ఒక 2 lakhs రూపీస్ ఉండే. అదే బాక్స్ ఇవాళ 6 lakhs, 8 lakhs అంటే జస్ట్ ఇమాజిన్ 300% ఇంక్రీజ్ అయింది. అంటే దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్రికెట్ పెరిగిన తర్వాత డబ్బు అనేది చాలా పెద్ద ఎత్తున పెరిగిన తర్వాత ఆశ పెరిగింది. దాని తర్వాత టికెట్లు వచ్చిన తర్వాత అసోసియేషన్ వాళ్ళు కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఓనర్స్ ఏమనుకుంటారు, మా డబ్బు ఇన్వెస్ట్ అయిన తర్వాత మేము రికవర్ చేసుకోవాలి, మ్యాచ్ ఆపరేషన్స్ ఉంటాయి, రకరకాలుగా ఖర్చులు ఉంటాయి. అది దాన్ని అండర్స్టాండింగ్ వచ్చి అసోసియేషన్ అథారిటీస్ ఎప్పుడు ఐ ఆల్వేస్ సే ఎ మ్యాన్ హూ ఇన్వెస్ట్ ద మనీ హ్యాస్ అ రైట్ టు కండక్ట్ ద మ్యాచ్. మనం వీఆర్ జస్ట్ అలౌయింగ్ ద మ్యాచ్ టు బి ప్లేడ్ ఇన్ హైదరాబాద్. అది ఒక ఫెసిలిటీ ఇస్తున్నాం మా ఫ్రాంచైజ్కి ఇచ్చినప్పుడు మనం ఫ్రాంచైజ్తో మంచిగా కోఆపరేట్ చేసి మనం దాని మ్యాచ్ కండక్ట్ చేసుకుంటే బాగుంటుంది. మేము ఉన్నప్పుడు చేసినాం కదా, 10 ఏళ్ళు చేసినాం. అప్పుడు డెక్కన్ చార్జర్స్ ఉండే, దాని తర్వాత ఎస్ఆర్హెచ్ వచ్చింది. వాళ్ళందరితో మేము కోఆపరేట్ చేసి వర్క్ చేసినామమ్మా. సో దట్ ఈస్ హౌ థింగ్స్ వర్క్. నో పాయింట్ ఇన్ ఫైటింగ్, నో పాయింట్ ఇన్ షోయింగ్ ఇర్రెస్పాన్సిబుల్ ఎగో. వినోద్ గారు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా 33 జిల్లాలు ఫామ్ అయినాయి. కొత్తగా కాదు, కొన్ని సంవత్సరాలు అయినాయి. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మరి ఎందుకని డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్స్ ఈ కొత్త జిల్లాల్లో ఫామ్ కావట్లేదు? దాని గురించి ఎవ్వరు ఎందుకు మాట్లాడలేదు? దాని గురించి మాజీ అధ్యక్షులుగా మీరు చెప్పండి. ఎందుకని వాళ్ళ కొత్త జిల్లాలకి ఎందుకు రిప్రజెంటేషన్ లేదు? చెప్పండి సార్. వెంకటేష్ గారు, వెన్ ఐ వాస్ ద ప్రెసిడెంట్, నేనే ప్రతి జిల్లాకు దగ్గర ఆ టైంలో, ఐఎమ్ టాకింగ్ 25 years ago, 20 లక్షల రూపాయలు ప్రతి జిల్లాకు డెవలప్ కావాలని వాళ్ళ ప్రతి అసోసియేషన్కి ఇచ్చిన ఘనత నాదే. నేను ఎందుకు ఇచ్చిన? ఇన్ రూరల్ బ్యాక్గ్రౌండ్ జనాలు, పిల్లలు, వాళ్ళకు ఒక అవగాహన పెరగాలి, వాళ్ళు ఆడుకోవాలి, వాళ్ళకు పెద్ద ఎత్తున పైకి రావాలని. అప్పుడున్న అసోసియేషన్స్ జిల్లాకు సంబంధించిన దానికి చిత్తశుద్ధితో గిట్ట వాళ్ళు పనిచేసినట్టే ఆటోమేటిక్గా ఈరోజు మంచి గ్రౌండ్లు వచ్చేటి. అప్పటికి మా తమ్ముడు నేను కలిసిన తర్వాత, మా తమ్ముడు ప్రెసిడెంట్ అయిన తర్వాత మా నాన్నగారి పేరు మీద కూడా వెంకటస్వామి మెమోరియల్ అనేది ఒక T20 టోర్నమెంట్ కూడా పెట్టినాం. ఎందుకు పెట్టినాము? గ్రౌండ్లు పెరగాలి, మ్యాచ్లు పెరగాలి, రూరల్ బ్యాక్గ్రౌండ్లో బాగా రావాలని. ఇక దాని తర్వాత స్పాన్సర్షిప్ అవి ఇవి అనేది కొత్తగా బయటకు వచ్చినాయి. వీ డిడ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అబౌట్ 4 crores అండ్ అది పెట్టినాం అప్పుడు. దాని తర్వాత మళ్ళీ జిల్లాల ప్రోగ్రెస్ కానీ ఎక్కడ కాలేదు. యూ నీడ్ డిటర్మినేషన్ అండ్ ఒక అటెన్షన్ కావాలండి. ఆ డిటర్మినేషన్ అటెన్షన్ లేనిది క్రికెట్లో ఏది సక్సెస్ కాదు. అందుకోసం మీరు కంపేర్ చేసుకుంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి మనకు మీరు కావాలంటే వేరే అసోసియేషన్ చూడండి, తమిళనాడు చూడండి, వాళ్ళు దే హ్యావ్ గ్రోన్ సబ్స్టాన్షియల్లీ. కానీ మనము రీజన్స్ బెటర్ నోన్. ఇప్పుడు ఉన్న పాలిటిక్స్ మన దాంట్లో ఎట్లుందంటే
స్వార్థపరులు అయిపోయారు అంతే, దానికన్నా ఎక్కువేం చెప్పలేను. మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్, అన్ప్రొఫెషనల్ కండక్ట్, ఇర్రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్ అండి, మీరు చెప్పింది కరెక్టే, కానీ కనీసం రిప్రజెంటేషన్ ఉండాలి కదా. ఇప్పుడు కనీసం అక్కడ వికేంద్రీకరణ ఎందుకు, డిసెంట్రలైజేషన్ ఎందుకు చేశారు, కొత్త జిల్లాలను ఎందుకు చేశారంటే ఇంకా అక్కడ జిల్లాలకు ఫోకస్ వస్తుంది. అక్కడ చిన్న 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 అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఉంటే బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందని చెప్పి చేశారు. మరి అలాంటప్పుడు ఎస్టీఏ తరఫున కూడా అసోసియేషన్ ఫామ్ కావాలి కదా, జిల్లా అసోసియేషన్లు ఫామ్ కావాలి కదా. దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడలేదు, అది నేను అడిగే ప్రశ్న. అంటే జిల్లాకు సంబంధించిన సెక్రటరీలు అందరూ ఒకసారి యునైట్ అయ్యి ఉన్న క్లబ్ సెక్రటరీలు అందరినీ పిలిపించి, హెచ్సిఎల్ ఎట్లుంటుందంటే అండి, ఒక గెట్ టుగెదర్ పెట్టాలి, అందరినీ పిలిపించి మాట్లాడాలి, పర్సువేట్ చేయాలి. పర్సువేషన్ ఇస్ ద ఓన్లీ పాలసీ ఇన్ హెచ్సిఏ. అది ఉన్న నా 25 ఏళ్ళు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. హెచ్సిఏ అనేది ఇట్స్ ఎ క్రికెటింగ్ బాడీ, స్పోర్ట్స్ బాడీ. జనాలకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. హౌ బెస్ట్ యూ కెన్ సపోర్ట్ ఇన్ యువర్ మినిమమ్ నీడ్స్, ఎందుకంటే యూ కెనాట్ సక్సీడ్ ఎవ్రీ టైం. కానీ యూ నీడ్ టు హ్యాండిల్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ, డిప్లొమాటికలీ. జనాలను పిలుచుకోవాలి, వాళ్ళకి ఎలా ఏ రూపంగా ఇది చేస్తే బాగుంటుందా అని ప్రోగ్రెస్ చేయనీకే డిటర్మినేషన్. అండ్ యూ నీడ్ అ మ్యాన్ విత్ స్ట్రాంగ్ హార్ట్. ఆ లైట్ వెయిట్స్ ఉంటే చాలా కష్టపడి హెచ్సిఏలో హ్యాండిల్ చేసి. దట్స్ ది సిచ్యువేషన్. యూ నీడ్ టు బి అ పర్సన్ విత్ వెరీ స్ట్రాంగ్ యాటిట్యూడ్. ఓకే, సో ఇప్పుడు ఒక హెచ్సిఏ ప్రెసిడెంట్ అరెస్ట్ అయితే నెక్స్ట్ బీసీసీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది సార్? అసలు నా భయం ఏముందంటే, హెచ్సిఏ ప్రెసిడెంట్ అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ హెచ్సిఏ విల్ నాట్ బీ కన్సిడర్డ్ లైక్ సమ్టైమ్స్ జేఎన్కే క్రికెట్ అసోసియేషన్ ఉందండి. అక్కడ అప్పుడు ఫరూక్ అబ్దుల్లా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు దే హ్యావ్ రియలైజ్ దట్ ఆ అసోసియేషన్ని వీ షుడ్ నాట్ యూస్ ఇట్ మచ్ అని. హెచ్సిఏని ఆ లెవెల్కి తీసుకుపోతారా అని భయం అవుతుంది. ఎందుకంటే అది అయిందనుకో మ్యాచ్లు రావు. సో యూ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఈ అవినీతులు, మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అయిన తర్వాత బీసీసీఐలో ఒకవేళ వాళ్ళు వర్కింగ్ కమిటీలో కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళ దగ్గర ఏజీఎం అవుతుంది. ఒకవేళ బ్యాన్ కూడా చేయొచ్చు హెచ్సిఏని. ఒక 1 year 2 years ఎలక్షన్ కంటెంట్ అయ్యేదాకా, మళ్ళీ ఇంకోసారి కొత్త బాడీ వచ్చేదాకా అన్నీ కావచ్చు. అంటే అది చెప్పలేము, కమిటీ కూర్చొని డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఓకే వెంకటేష్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రావు తొలగింపు, హెచ్సిఏ ప్రక్షాళన అనేది అసలు సాధ్యమవుతుందా? తొలగింపు అంటే ఇందాక వినోద్ గారు చెప్పినట్టుగా అతను ఎలక్షన్ కనుక అతను సరైన పద్ధతిలో ఎలక్ట్ కాలేదు, ఫోర్జరీ డాక్యుమెంట్స్ యూజ్ చేసి అతనికి అర్హతే లేదు, అసలు ప్రెసిడెంట్గా పోటీ చేయలేదని కనుక ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అయితే అతను రాజీనామా చేయాలి, తప్పదు. మొత్తం బాడీ అంతా కూడా మార్చి, లేకపోతే ప్రెసిడెంట్ అయినా మార్చి కొత్త బాడీని ఎలక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. అది చాలా మంచిది కూడా. అయితే నేను అనేది ఏంటంటే, కేవలం హెడ్ ఆఫ్ ది ఎస్టీఏ మారితేనో లేకపోతే ఆఫీస్ బేరర్స్ మారితేనో మార్పు రాదు. సమూలంగా ప్రక్షాళన చేయాలి. చాలా చాలా సంవత్సరాలుగా అక్కడ అవినీతి జరుగుతుంది, ప్రతి స్థాయిలో జరుగుతుంది. కింద స్థాయిలో కోచ్ల స్థాయి నుంచి లీగ్స్లో ఆడే క్లబ్స్ స్థాయి నుంచి కూడా అవినీతి పేరుకొని పోయి ఉంది. దాన్ని తొలగించాలంటే చాలా సమూలమైన మార్పులు కావాలి. దానికి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంత సిన్సియారిటీ, అంత పొలిటికల్ విల్ ఉండే ప్రభుత్వాలు ఉంటే జరుగుతుంది. బట్ ఐ డోంట్ థింక్ అలా చేస్తారేమో, నాకైతే నమ్మకం అయితే లేదు. ఎస్ వెంకటేష్ గారు, అదేవిధంగా ఇప్పుడు క్రికెటర్స్ కాని వారు బయట వ్యక్తులు కూడా హెచ్సిఏని శాసిస్తున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగానే శాసిస్తున్నారా బయట వ్యక్తులంతా కూడా? అంటే క్రికెటర్లు ఉంటేనే మేలు జరుగుతుంది. నేను ఇందాక చెప్పినట్టుగా అజరుద్దీన్ లాంటి వాళ్ళు ఉంటేనే జరుగుతుందని కూడా ఏమీ లేదండి. సిన్సియర్గా పనిచేయాలి, క్రికెట్ డెవలప్మెంట్ గురించి ఆలోచన. అంతేగాని జేబులు నింపుకోవడానికి కోసం మీరు అసోసియేషన్, ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి వ్యవస్థ ఉందంటే, ఈ క్లబ్ సెక్రటరీస్ని వాళ్ళందరినీ సంతృప్తిపరిచే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనమాట. వాళ్ళకి పార్టీలు ఇచ్చి, రాకపోతే వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ చేసి ఆ రకంగా వాళ్ళు పదవుల్లోకి వస్తున్నారు. వచ్చిన తర్వాత ఖర్చు పెట్టిన డబ్బుని మళ్ళీ రాబట్టుకోవడానికి అవినీతికి పాల్పడుతున్నారు. సో ఒక విషస్ సర్కిల్ ఫామ్ అయింది అక్కడ. దానివల్ల మీకు అవినీతి జరుగుతూ ఉంది సీఎల్. సో ఇలాంటి పరిస్థితి ఉన్నంత వరకు మనకి మార్పు వచ్చే అవకాశం ఏం కనపట్లేదు. సో జగన్మోహన్ రావు మార్చినది మాత్రాన, మరొకరు మార్చినది మాత్రాన బ్రహ్మాండంగా సిచ్యుయేషన్ మారిపోతుందని అనుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా అజరుద్దీన్ ఉన్నప్పుడు మనకి లాఠీ చార్జ్ జరిగి టికెట్ల దగ్గర చాలా గొడవడం, తొక్కిసలాట జరగడం, అది కూడా మనం చూసాం. సో అప్పుడు కూడా చాలా బదనామైంది ఎస్సీ. సో చాలా సంవత్సరాలుగా ఒకనొక పరిస్థితిలో, ఈవెన్ మన లాస్ట్ టైం మనం వన్డే వరల్డ్ కప్ ఇండియాలో జరుపుకున్నప్పుడు హైదరాబాద్కి ఒక ఇండియా మ్యాచ్ కూడా ఇవ్వలేదు. హైదరాబాద్ లాంటి ఒక బిగ్ సెంటర్కి ఇండియా మ్యాచ్ లేకుండా మనం చూసాం. ఎందుకంటే ఇక్కడ
అసోసియేషన్ సరిగ్గా లేదు, ఇక్కడ మ్యాచెస్ సరిగ్గా కండక్ట్ చేయట్లేదు. రీసెంట్గా మన క్రికెట్ బోర్డు అనౌన్స్ చేసిన షెడ్యూల్లో కూడా హైదరాబాద్ మ్యాచ్లు ఇవ్వలేదు. ఈవెన్ వైజాగ్ కూడా మ్యాచ్లు ఇచ్చారు కానీ హైదరాబాద్ మ్యాచ్లు ఇవ్వలేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఇందా వినోద్ గారు చెప్పినట్టుగా హెచ్సిఏని సస్పెండ్ చేసినా చేయొచ్చు. గతంలో బీహార్ అసోసియేషన్ ఆ విధంగా సస్పెండ్ అయింది. సో హెచ్సిఏ లేకుండా, కనీసం క్రికెట్ అసోసియేషన్ లేకుండా తెలంగాణ క్రికెట్ అనాథగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే ఎమ్మెల్యే వినోద్ కుమార్ గారికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ అండి. రేపు చూస్తున్నారు కదా, హెచ్సిఏ కేసులో సంచలన విషయాలైతే బయటకు వస్తున్నాయి. అటు 2 ఏళ్లలో 170 కోట్ల గోల్మాల్ జరిగినట్లుగా అటు సిఐడి గుర్తిస్తోంది. ప్లేయర్స్ ఎంపికలోనూ కూడా అవినీతి జరిగింది అంటూ కూడా సిఐడి విచారణలో తేలింది. అటు ప్లేయర్స్ తల్లిదండ్రుల నుంచి కూడా డబ్బులు వసూలు చేయడంతో పాటు హెచ్సిఏలో చెక్ పవర్ ని కూడా దుర్వినియోగం చేసినట్లుగా కూడా గుర్తిస్తున్నారు. మరి దీనికి సంబంధించి సిఐడి